షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరికరమైనటువంటి సేవకుడుగా ఇక్కడ తను చేసిన ప్రక్రియను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన తన శిష్యులకు నిజమైన సేవక వైఖరిని నేర్పిస్తూ ఉన్నాడు. మన విషయమే పరిశీలన చేద్దాం. అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఇచ్చేటువంటి కనీస మర్యాదలు మనకు గుర్తుంటాయి కదా. అయితే అప్పుడు అతిథులు వచ్చినప్పుడు వారి పాదాలు కడుగుట ఇంటి పనివాని బాధ్యత. కానీ యేసు ప్రభువారు తన నడుము చుట్టూ తువాలు కట్టుకుని ఒక అత్యల్ప దాసుడు చేసే విధంగా శిష్యుల పాదాలు కడిగి తుడిచాడు. ఆయనే శరీరధారిగా వచ్చినటువంటి దేవుడే సేవ చేయుటకు సిద్ధముగా ఉంటే ఆయన యొక్క అనుచరులమైనటువంటి మనం ఎలా ఉండాలి ఆలోచించండి. దేవుని మహిమపరిచే విధమైనటువంటి సేవకులుగా, పిల్లలముగా, విశ్వాసులముగా ఉన్నామా? నేను ఇతరులను ఆశీర్వదించాలని కోరుకుంటే అది నేను వారికి చేసే సేవ. అది వినయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, సంసిద్ధత కలిగి ఉండాలి. అప్పుడు నేను నా సొంత గౌరవ మర్యాదలను పట్టించుకోకూడదు. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అని ప్రెస్టీజ్ ఇష్యూకి పోకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది. నేనేంటి, ఈ పని చేయడం ఏంటి, నో, నెవర్, నాట్ ఎట్ ఆల్, ఇలాంటి పదాలు. నా సొంత గౌరవ మర్యాదలను పట్టించుకోకుండా నేను ఎప్పుడైతే చేయగలుగుతానో అప్పుడు వారికి నేను ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూపిన తగ్గింపు స్వభావం, శిష్యుల పాదాల కడుగుట్లో అలాంటి స్వభావాన్ని మనం కూడా అనుసరించాలి. దాన్ని మనం అవమానంగా ఫీల్ అవ్వకూడదు, తక్కువ స్థాయిగా పరిగణించకూడదు, సిగ్గుపడకూడదు. ఇతరులకు సేవ చేయటానికే ఆయన నియమించబడ్డాడు. అదే ఆయన కర్తవ్యం. మనం సేవకుని ఆశీర్వాద ఆత్మతో ఇతరులతో సహవాసం చేయటం మొదట ప్రభువు నుండి నేర్చుకుంటే దెన్ అప్పుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటామండి. నిజం. అటువంటి ప్రేమతో కూడిన సేవా జీవితాన్ని గడపటానికి వీలు కలిగించే స్ఫూర్తిని మనం ఒక్క యేసుక్రీస్తు నుండి మాత్రమే నేర్చుకోగలమండి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా త్యాగం గురించి మాట్లాడదు. ప్రేమిస్తూనే ఉండడం, నేను త్యాగం చేశాను కాబట్టి అనే ఆ త్యాగం గురించి మాట్లాడదు. అది నిర్దిష్ట స్థితిలో, పరిస్థితిలో అవసరమైన ప్రతిదాన్ని చేస్తూ ముందుకు సాగిపోతుంది అంతే. ప్రేమయే యేసుక్రీస్తుని సేవకునిగా చేసింది. ప్రేమ మాత్రమే సేవకుని స్థానాన్ని మరియు పనిని మనకు ఆశీర్వాదకరంగా చేస్తుంది. దానిలో మనం ఎటువంటి దాన్నైనా భద్రపరుస్తామండి. నేను మరలా చెప్తున్నాను, ప్రేమ మాత్రమే పరలోకానికి చెందింది. ఆర్పివేయజాలని ప్రేమ ఇటు సహనమును, ధైర్యమును, జ్ఞానమును ఇస్తుంది. ప్రభు తన పరిశుద్ధ మాదిరితో ఏదైతే మన ముందు ఉంచాడో, ఒకరి పాదములు ఒకరు కడుక్కున్నటి ఆ పనిని చేయటానికి సహకరిస్తుంది. మనం ప్రేమిస్తున్నామా? దైవ ప్రేమ మనలో నుంచి లోకానికి అందుతుందా? మనం దీని కార్యరూపకంగా అక్షరాలా చేయకపోయినప్పటికీ ఒక పెద్ద మనిషిగా, ఒక నాయకునిగా మనం ఉండాలి అంటే సేవకుని వైఖరి కలిగి ఉండాల్సిందే. ఎస్, ఒక నాయకుడు ఎప్పుడు తన గుంపులో వారికి సేవకుడే. నేను యజమాన్ని, లేకపోతే నేను గొప్ప అంతం కాదు. ప్రభు అలా అనుకోలేదు. ప్రాక్టికల్గా చేసి చూపించాడు. త్యాగం గురించి చెప్పుకోలేదు, ఆయన ప్రేమను చూపించాడు. అక్షరాలా చేయకపోయినప్పటికీ కూడా మనం ఆ వైఖరి మనకుందా? ఆ మనస్తత్వం మనకుంటే మనం ధన్యులమండి. మొదలు పెట్టాలి. లేదేమో తగ్గింపు, ఈగోలకు పోతున్నామేమో. ఒక్కసారి
ప్రభు చేసిన కార్యాన్ని తలుచుకుని ఆ తగ్గింపు స్వభావాన్ని, ఆ వినయపూర్వకమైన ప్రేమపూర్వకమైన సంసిద్ధతను కలిగి ప్రభు నామమును మహిమపరచుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.